దేవర ప్రస్తుతం ఇండియా మొత్తం ఎక్కడ చూసినా ఈ సినిమా ఫీవరే కనిపిస్తుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో రాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ రిలీజ్ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్ 3 పాటలు చార్ట్ బస్టర్ గా నిలిచాయి. ఇక సోషల్ మీడియాలో ఈ సాంగ్స్ పెను సంచలనం సృష్టించాయి. అదే రేంజ్ లో బాక్స్ ఆఫీస్ రికార్డులను కూడా బద్దలు కొడతారంటున్నారు సినీ విశ్లేషకులు. ఎన్టీఆర్ నటించిన RRR బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న దేవరా మూవీపై ఎక్స్పెక్టేషన్స్ హైగా ఉన్నాయి. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ మూవీ సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. థియేటర్లలో మాస్ జాతర కొనసాగనున్నట్లు సినీ వర్గాలు భావిస్తున్నాయి. దేవరా ఊచకోత ముందు ఏ రికార్డులు నిలవలేవు అంటున్నారు విశ్లేషకులు. కాగా సెప్టెంబర్ 10న జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కోసం ముందుగానే ముంబై చేరుకున్నాడు తారక్. ఈ నేపథ్యంలో దేవరా ప్రమోషన్ స్ట్రాటజీ వెనుక దర్శకధీరుడు జక్కన్న ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన సూచనలనే తారక్ కూడా ముందుకు తీసుకెళ్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. అయితే తారక్ ప్రముఖ బాలీవుడ్ మీడియాలతో ఇంటరాక్ట్ కాబోతున్నాడు. కొన్ని రోజులు అక్కడే ఉండి వరుసగా ఇంటర్వ్యూలు ఇచ్చి ప్రమోషన్స్ ను పీక్స్ కు తీసుకెళ్లనున్నాడు. అందులో భాగంగానే కపిల్ శర్మ షోకు సంబంధించి షూటింగ్ కూడా కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. దాంతో పాటుగా సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో ఇంటర్వ్యూ కూడా పూర్తి చేసినట్లు టాక్. కాగా నార్త్ బెల్ట్లో RRRతో వచ్చిన క్రేజ్ను దేవరా మూవీతో ఇంకాస్త పెంచుకోవాలని తారక్ భావిస్తున్నాడు. పైగా అది రాబోయే వార్ 2 మూవీకి కూడా ఉపయోగపడుతుంది. ఇందుకే ఎన్టీఆర్ హిందీ ప్రమోషన్స్ పై గట్టి ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అయితే తారక్ దేవరా ప్రమోషన్స్ స్ట్రాటజీ వెనుక దిగ్గజధీరుడు రాజమౌళి ఉన్నట్లు తెలుస్తోంది. జక్కన్న సూచనలతోనే తారక్ ఆపరేషన్ ముంబై ప్రారంభించినట్లు టాక్. అక్కడి మార్కెట్లో గట్టిగా ప్రమోషన్స్ చేస్తే కలెక్షన్లు భారీగా రాబట్టచ్చు. గతంలో RRR ప్రమోషన్స్ ను కూడా రాజమౌళి హిందీలో భారీగా చేపట్టిన విషయం తెలిసిందే. ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా అక్కడ వరుసగా ఇంటర్వ్యూలు ఇచ్చారు. ప్రమోషన్స్ సూపర్ సక్సెస్ కావడం, ఇక బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఆ మూవీ ఏ రేంజ్లో వసూలు సాధించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. కాగా ఇప్పుడు దేవర విషయంలో కూడా జక్కన్న ఇదే స్ట్రాటజీని ఫాలో కావాలని తారక్ అండ్ టీమ్కు సూచించినట్లు సమాచారం. పైగా సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్ లాంటి స్టార్లు ఉండేనే ఉన్నారు. వారి ఇమేజ్ను వాడుకొని బాలీవుడ్లో కలెక్షన్ల వర్షం కురిపించాలన్నది తారక్ అండ్ కో ప్లాన్. ప్రస్తుతం అదే అమలు చేస్తున్నారు. కాగా 2 నిమిషాల 50 సెకండ్ల ట్రైలర్ను కట్ చేసినట్లు తెలుస్తోంది. తారక్ నుంచి ఫ్యాన్స్ కోరుకునే అన్ని ఎలిమెంట్స్ ఇందులో ఉండేలా చూసుకుంటున్నారట. మరి దేవర ప్రమోషన్ వెనుక రాజమౌళి స్ట్రాటజీ ఉందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి.